హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బ్రహ్మ అండ్ చర్చలు. ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్లో అయితే సాధారణంగా ఎక్కువగా బ్యాంకింగ్ సంబంధించి సేవింగ్ స్కీమ్స్, అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజైతే స్పెషల్ టాపిక్ ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ ఫ్రెండ్స్. అది ఆవశ్యకత ఎంతవరకు ఉంది? మన యొక్క పెట్టుబడిని తగ్గించి మంచి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే వ్యవసాయమే న్యాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం. దీని మీద ఒక వీడియో చేద్దామైతే అనిపించింది ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా మనకి జనహితం సంబంధించి మనం వీడియో చేస్తూ ఉంటాము. ప్రజలకు మేలు సంబంధించి ప్రతి వీడియో కూడా అవగాహన సదస్సులో మనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజైతే ఇక న్యాచురల్ ఫార్మింగ్ మీద ఒక చిన్న వీడియో అయితే చేయాలనిపించింది ఫ్రెండ్స్. వీడియో ఎన్ని వరకు అయితే చూడండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇది యొక్క ప్రాముఖ్యత. ఫ్రెండ్స్, అంటే ఒక 50 ఇయర్స్ బ్యాక్, 60 ఇయర్స్ వరకు అయితే ఎక్కువగా ఇక పురుగుమందులు, రసాయనిక పురుగుమందులు, ఎరువులు కాకుండా ఓన్లీ పేడను ఎరువుగా ఉపయోగించి న్యాచురల్గా సేంద్రియ ఎరువులు పండించేవాళ్ళు. కానీ అప్పటి యొక్క ఆహారం తినడం వల్ల మన లాస్ట్ జనరేషన్ వాళ్ళు 100 ఇయర్స్, 20 ఇయర్స్ అయితే హ్యాపీగా ఎటువంటి ఆరోగ్యం లేకుండా జీవించేవాళ్ళు. కానీ ఎప్పుడైతే మనం పాపులేషన్ పెరగడంతో అధిక దిగుబడి, ఫలసాయం కోసం మనం ఇక పురుగు మందులు, ఎరువులు వాడడం వల్ల రసాయనికంగా పంట ఫలసాయం అయితే పెరుగుతుంది, కానీ నేల యొక్క సారవంతత, అలాగే ఆహారం యొక్క నాణ్యతని తగ్గిపోయి అనేక రకాలైన వ్యాధులకి గురి కావాల్సి వస్తుంది. సో ఇలాగే కొనసాగితే మనిషి యొక్క జీవితకాలం అనేది ఇప్పుడు 100 నుంచి 60 to 70 ఇయర్స్ వచ్చింది ఫ్రెండ్స్. 70 ఇయర్స్ అంటే చాలా ఎక్కువ. అది కూడా ఇంకొక 20 ఇయర్స్ తగ్గిపోయి 50కి 40కి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మనం చేంజ్ అయ్యి ఎప్పుడైతే న్యాచురల్ ఫార్మింగ్ మొదలు పెడతామో ఆటోమేటిక్గా లివింగ్ టైం అయితే పెరుగుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఏదైనా చిన్న కోల్డ్ కానీ ఏదైనా వచ్చినప్పుడు వెంటనే మందు వేస్తే అది తగ్గిపోతుంది. అలా వచ్చిన ప్రతిసారి ఆ మందుకి అలవాటు పడితే అతనికి ఖచ్చితంగా ఆ మందు వేస్తేనే ఆ కోల్డ్ అయితే తగ్గుతుంది. కానీ ఇమ్యూనిటీ అనేది అతనికి బలహీనపడుతుంది. అదేవిధంగా మొక్కకు కూడా రసాయనిక ఎరువులు, పురుగు మందులు మనం వాడడం వల్ల ఆ యొక్క రసాయన ఎరువులకి, పురుగు మందుల మీద అలవాటు పడిపోతుంది మొక్క. తిరిగి అది ఒకవేళ మనం అవి పిచికారీ చేయకపోతే ఆ మొక్క అనేది కూడా చనిపోవడం జరుగుతుంది. ఆ యొక్క ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి ఆ యొక్క తెగుళ్ళను కానీ వ్యాధులను తట్టుకునే శక్తి తగ్గిపోతుంది మొక్కకి. కాబట్టి ఇప్పుడు మార్పు చేసినట్లయితే మొదట మనకి కొద్ది టైం తీసుకుంటుంది. దిగుబడి వెంటనే రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ రసాయనిక ఎరువులకు అలవాటు పడిపోయింది. కాబట్టి మనం న్యాచురల్గా ఇచ్చిన ఎరువులు కానీ జీవద్రవ్యాలు వాడినా కూడా అది వెంటనే మనకి మార్పు రాదు, కానీ టైం పడుతుంది. ఇప్పుడైతే మనం ఒక 1 ఇయర్, 2 ఇయర్ వాడినప్పుడు నేల యొక్క సారవంతత పెరుగుతుంది. నేలలో మనకు ఉపయోగపడే బ్యాక్టీరియాలు చాలా వరకు అయితే ఉంటాయి. నేల గుల్లబారుతుంది. ఈ విధంగా నేల యొక్క పోషకత పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా మొక్క యొక్క ఇమ్యూనిటీ పెరుగుతుంది న్యాచురల్గా. ఆ విధంగా ఎప్పుడైతే ఇలాగ న్యాచురల్ ఫార్మింగ్ కంటిన్యూ చేసినప్పుడు ఖచ్చితంగా అది మనకి ఈ యొక్క రసాయనిక ఎరువులు, పురుగులు వాడినప్పుడు ఎంతటి దిగుబడి అయితే వస్తుందో ఖచ్చితంగా న్యాచురల్ ఫార్మింగ్ కూడా అంతే దిగుబడి అయితే రావడం జరుగుతుంది. చాలా వరకు అయితే దిగుబడి తక్కువ వస్తుందనే నెపంతో ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ని ఎక్కువ మంది స్కిప్ చేస్తుంటారు, రసాయన ఎరువులు వాడడానికి ఉపయోగపడుతుంటారు. కాబట్టి ఫ్రెండ్స్, అంటే గుర్తుపెట్టుకోండి, చేంజ్ అనేది అయినప్పుడు ఆటోమేటిక్గా అది న్యాచురల్ జీవద్రవ్యాలకి, ఘన జీవద్రవ్యాలకు అలవాటు పడిపోయి మనకి మంచి దిగుబడిని అయితే ఇస్తుంది. భావి తరాలకు మనం ప్రజెంట్ ఆలోచించకుండా భావి తరాలు ఆరోగ్యంగా మంచి ఆహారంతో ఉండాలంటే డెఫినెట్గా మనకి యొక్క న్యాచురల్ ఫార్మింగ్ అనేది చాలా అవసరం ఫ్రెండ్స్. ఇప్పుడు చైతన్యవంతం అయ్యి అది వెంటనే స్ప్రెడ్ కాదు, మెల్లమెల్లగా మనం ఇక రసాయన ఎరువులు, పురుగు మందులు వాడడం తగ్గించి మనం న్యాచురల్ ఫార్మింగ్ వైపు వెళ్ళినప్పుడు ఒక 10 ఇయర్స్ కానీ కంప్లీట్ అది అమలులోకి రావడం పడుతుంది. సో రైతులందరికీ విన్నపం, ఖచ్చితంగా యొక్క ఎరువులు, పురుగు మందులు తగ్గించి న్యాచురల్ ఫార్మింగ్ వైపు అడుగు వేయండి మొదట. తర్వాత అది మీకు అక్కడ ఎంత దిగుబడి ఇస్తుందో రసాయన ఎరువుల ద్వారా ఇది అంతే దిగుబడి వస్తుంది కొద్ది కాలానికి. కానీ మంచి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని పండించి మన భావితరాలకు బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ యొక్క వీడియో యొక్క ఇంటెన్షన్ ఏంటంటే డెఫినెట్గా ఒక చేంజ్ అనేది అయినప్పుడు అది కొద్ది కాలానికి కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అవుతుంది, మంచి ఫ్యూచర్ని అయితే ఇస్తుంది.
వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన యొక్క ఛానల్ ఇలాంటి ప్రతిదీ కూడా యూస్ఫుల్ కంటెంట్ అయితే షేర్ చేస్తుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.